మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును। ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును। కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు। ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా। నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా పాల్గొని నవంబర్ 14 నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల ఆటల పోటీలో నిర్వహించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు ఔటుపల్లి విజయ్ కుమారి కలిసి బహుమతులు అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, దానితో పాటు మా అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు। ఓకే రాము మహేంద్ర రాము మీ ట్రస్ట్ పేరు డొక్కా సీతమ్మ ట్రస్ట్। ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాసవి కళ్యాణ మండపం 58వ డివిజన్ సుందరయ్య రోడ్లో డొక్కా సీతమ్మ ట్రస్ట్ సభ్యులు వ్యవస్థాపకులు అయినటువంటి విజయ్ కుమారి గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, బొండమ్మ గారి అభిమాని, వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి ఏదైతే నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే భారతదేశం మొత్తంలో కూడా పిల్లలందరికీ కూడా ఒక అవేర్నెస్, ఏ విధమైనటువంటి చదువులు మనం చదవాలి, ఫ్యూచర్ మీద అవగాహన, ఏ విధంగా పేరెంట్స్ పిల్లల్ని మోటివేట్ చేయాలి, ఇలా అనేక రకాల, అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు। మరొకసారి పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవ శుభాకాంక్షలు। అండి, నా పేరు వరలక్ష్మి। ఇది 58వ డివిజను డొక్కా సీతమ్మ వారి చారిటీ ఒక కమిటీ నెంబర్ అనమాట। ఉమా అన్నయ్య గారు సపోర్ట్ వల్ల మేము ఇప్పటి వరకు చాలా హ్యాపీగా డొక్కా సీతమ్మ వారిని నడుపుతున్నాము। ఏంటి అంటే ఈ గేమ్స్ కానీ ఏదైనా సరే అన్నయ్య సపోర్ట్ వల్లే మేము ముందుకు వెళ్తున్నాము। లేడీస్కి మెయిన్ ఇంట్లో ఉండిపోతున్నాము, కానీ ఇలాంటి గేమ్స్ పెడతాం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట। ఇలాంటి చాలా చెయ్యాలి అంటే ఉమా అన్నయ్య సపోర్ట్ ఇంకా కావాలి। ఇప్పుడు నెలకి 2 అన్నదానాలు జరుగుతున్నాయి। నమస్కారం అండి। ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
మేము ఉమన్నయ్య ఆదేశానుసారం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామని చిల్డ్రన్స్ డేని ప్రతి ఒక్క పిల్లలకి ప్రోగ్రామ్స్ ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడాను, వాళ్ళ తల్లులు కూడాను, పిల్లలే కాదు మేము కూడా మా మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు ఇంట్లో వంట చేస్తూ పిల్లలకి సేవలు చేస్తూనే ఉన్నాము అని అంటే పిల్లలతో పాటు తల్లులకు కూడా గేమ్స్ కండక్ట్ చేసామండి. వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తున్నాము. మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఉమనే మా వెంటే ఉంటారు. అలాగే మా అన్నదానానికి కూడా అన్నయ్య ఎప్పుడు తోడుగానే ఉంటారు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేము కండక్ట్ చేస్తూనే ఉంటాం. అమరావతి రాజధాని పరిధిలోని పెదకూరుపాటి నియోజకవర్గం జలాలపురం గ్రామంలో భూ వివాదం పేరుతో భాష్యం ప్రవీణ్ బంధువు అని చెప్పుకునే సరిపూడి గోపి అనుచరుడు దాడి చేసి తీవ్ర గాయాలకు గురి చేసిన సరిపూడి రామారావును ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కన్వీనర్ నేతి మహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి గుంటూరులోని ఆసుపత్రిలో పరామర్శించారు. మహేశ్వరరావు మాట్లాడుతూ పరిమి వద్ద రైతుల సమస్యలపై మాట్లాడితే టీడీపీ నాయకులు గొడవకు దిగారు. ఇప్పుడు పెదకూరుపాటి మండలంలో ఇద్దరు రైతుల మధ్య ఉన్న భూ వివాదంలో ఎమ్మెల్యే బంధువులు అని చెప్పుకునే వ్యక్తులు తలదూర్చి రైతుల్ని గడ్డపారతో చంపడానికి ప్రయత్నించడం చూస్తుంటే ఈ ప్రాంతంలో పెరుగుతున్న రాజకీయ సంస్కృతి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్థమవుతుందన్నారు. ప్రతిష్టాత్మక అమరావతి రాజధాని ప్రాంతం, ఈ రాజధాని అమరావతి ఉండాలని మేమందరం కూడా ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్నాం, రైతు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులం. అలాంటి ప్రాంతంలో ముఖ్యంగా మొన్న మేము పరిమెలితే మనం కొట్టుపోయిన పరిస్థితి. ఈ రోజు మనం చూస్తే పెదకూరుపాడు నియోజకవర్గంలో జలాలపుర గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యకి సంబంధించిన సివిల్ భూమికి సంబంధించిన ఇష్యూ. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు టీడీపీ వాళ్లే, పాత టీడీపీ వాళ్ళు, కొత్తగా వచ్చిన నాయకుడికి సంబంధించిన టీడీపీ వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ సమస్య భూ వివాదం ఏదైతే ఉందో కోర్టులో ఉంది. ఆల్రెడీ డిఎస్పీ దగ్గరికి గొడవ జరుగుతున్నాయని వెళ్ళి కంప్లైంట్ చేశారు. డిఎస్పీ గారు కూడా ఎస్ఐ గారికి చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయమంటే ఎస్ఐ గారు ఎమ్మెల్యే మాటింటంతో ఎస్ఐ గారు పట్టించుకుని ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఐ గిరిగారు. ఈ పరిస్థితి తర్వాత అతను బండి మీద వెళ్తా ఉంటాయి. ముఖ్యంగా సరిపూడి చెప్పాలంటే సోయడ రామారావు గారు, సరిపూడి రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బండి మీద వెళ్తా ఉంటాయి. సరిపూడి గోపికి సంబంధించిన వాళ్ళని మనుషులు పెట్టి ఇక్కడ మనం చూస్తే పువ్వాడు సదా అనే వ్యక్తి, 10 మంది ఇక్కడ పేర్లు కూడా చదువుతాను. పువ్వాడ పుల్లారావు, సిలుగురి, అలాగే ఇతను దేవినేని కోటయ్య, మద్దినేని కిషోర్, పువ్వాడ నాగేశ్వరరావు, నయేందర్. ఈ సమస్య అంతా కూడా పువ్వాడి సాంబశివరావు అలాగే గాయత్రికి సంబంధించిన సమస్య అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ కూడా చెట్సాటును దాంకొని గడపారతో కొట్టడం ఏంటి, గడపారతో కొట్టడం ఏంటంటే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు. ఇది అంటే రాజధానిలో ఇలాంటి అటెంప్ట్ మర్డర్ కేసు తాలూకా కేసు జరిగితే ఎస్ఐ గాని అందరు గాని ముఖ్యంగా వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇప్పటి వరకు కేసు పెట్టక పరిస్థితి. ఈ రోజు నాకు తెలిసి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పటి వరకు కేసు కూడా కట్టని పరిస్థితి. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తా ఉంటే ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అంటుంది, మాకు భాష్యం ప్రవీణ్ అంటుందన్న మాట్లాడే విధానం ఇక్కడ ముఖ్యంగా చూస్తే టీడీపీలో పరిస్థితి ఇది మనకి అర్థం పడతా ఉంటది. ఎవరైతే కార్యకర్తలు రూట్ లెవెల్లో సమాజం కోసం ఉన్న వాళ్ళందరూ కాకుండా విటమిన్ ఎంతో వచ్చిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా డబ్బుతో వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వర్గాలు సృష్టించుకునే కాకుండా మటలు చేసే స్థాయికి కూడా దిగజారే పరిస్థితి. అంటే రాజధానిలో విజయవాడలో అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు పిఎంకే పార్టీ అధ్యక్షుడు ఏ రామదాస్, జనసేన పార్టీ నాయకులు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ ఈ సమావేశానికి తమిళనాడు పిఎంకే పార్టీ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి ఏ రామదాస్ రావడం చాలా ఆనందంగా ఉందని, కాకినాడ జిల్లాకు సత్యలింగ నాయర్ పేరు పెట్టాలని రామదాస్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంకే అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి అనంతరం రామదాస్ గారు రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. రామదాస్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అగ్ని వని కొలయాలు 9.5% ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్ కూడా కల్పించాలి. అలాగే కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకుడు గారి పేరు పెట్టాలని చెప్పి కూడా మరి సీఎం గారితో మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరగడం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మరి కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకుడు గారు పేరు పెట్టే విధంగా మేము ముఖ్యమంత్రి గారితో అలాగే డిప్యూటీ
ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ పేరు పెట్టే విధంగా కూడా మా అగ్నికుల క్షేత్ర కార్పొరేషన్ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్స్ హాల్లో ఫ్యామిలీస్ సెలూన్ స్పాను గుడివాడ ఐఎంఏ అధ్యక్షులు మాగంటి శ్రీనివాస్, మహిళా విభాగాన్ని ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ మాగంటి కృష్ణశ్రీ, ఇతర విభాగాలను జనసేన ఇన్ఛార్జ్ బోరుగడ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్లగడ్డ రవి ప్రారంభించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న గుడివాడలో అత్యాధునిక సౌకర్యాలతో సెలూన్ ఏర్పాటు చేయడం మంచి విషయమని, ప్రస్తుతం యువత అనేక ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్ తో పాటు గృహిణులు కూడా బ్యూటీ టిప్స్ తో మారుతున్న టెక్నాలజీని కోరుకుంటున్నారన్నారు. చాలా సంతోషంగా ఉంది. మన గుడివాడ అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన అజయ్కి అభినందనలు. అట్లాగే ఈ షాపు మరింత అభివృద్ధి చెంది అందరికి మన గుడివాడ ప్రజలకి మోడర్న్ ఎక్విప్మెంట్ తో ఇంత ఆహ్లాదకరంగా ఇంత నీట్ గా చేసినందుకు వాళ్ళకి అభినందనలు. సో ఈ గుడివాడ మార్కెట్ ఎవరిని నిరుత్సాహపరచదు. సో మీరు ఎంత సర్వీస్ చేస్తే అంత మీకు ఇన్కమ్ ఉంటుంది. సో 10 మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. మరిన్ని షోరూమ్లు గుడివాడలో రావాలి ఇట్లాగే. సో ముఖ్యంగా ఇప్పుడు యువత అందం కోసం చాలా తాపత్రయపడుతుంది. సో అందం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. సో ఆ ఆత్మవిశ్వాసం కోసం ఇక్కడికి వచ్చి మీరు మరింత అందంగా తయారయ్యి మరింత అవుట్కమ్ రావాలి మీ పనుల్లో కానీ దేంట్లో అయినా కానీ. సో వీళ్ళకి మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత మంచి సెలూన్ ని మంచి అంబియన్స్ తో మంచి కంఫర్ట్ తో తీసుకొచ్చినందుకు అజయ్ గారికి అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. యాక్చువల్ గా యూత్ అనేది ఈ రోజుల్లో దే ఆర్ మోర్ లుకింగ్ ఇన్ టు దాన్ హెల్త్, దే ఆర్ మోర్ లుకింగ్ ఇన్ టు బ్యూటీ. బ్యూటీ అనేది చాలా ప్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్ కాదు, ఇట్స్ అ ప్యాషన్. ప్రతి ఒక్కళ్ళు నాకు కావాలి అని ఆహ్లాదించుకుని వ్యక్తపరచుకుంటూ వాళ్ళకి అపీల్ కోసం చేస్తున్న ప్రక్రియ. సో ఇంత మంచి సెలూన్ లో ఇక్కడ స్పా నుంచి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది అండ్ మంచి అంబియన్స్ తో. వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అందరి ఆడవాళ్ళకు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ పట్టణంలో ఇంత అత్యాధునికమైన సెలూన్ ని ఈ రోజున ప్రారంభించడం, అలాగే మా సోదరు డాక్టర్ గారి చేతుల మీద ఈ రోజు ప్రారంభించడం చాలా ఆనందించే విషయం. ఎందుకంటే గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇటువంటి అత్యాధునికమైన టెక్నాలజీతో చేసే ఈ సెలూన్ ని అందరూ కూడా ఉపయోగించుకుని వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాం. వెంకట్ గారు సీజర్స్ అనే సెలూన్ ఎప్పటి నుంచో స్థాపించారు. ఇప్పుడు కొత్తగా ప్రీమియం సెలూన్ లక్స్ సోలో బ్రాండ్ కింద స్టార్ట్ చేశారు. ఈ సెలూన్ లో స్పెషల్ ఏంటంటే ఈ గుడివాడలో అత్యాధునికమైన సర్వీసుల కోసం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మీకోసం సర్వీస్ తీసుకొచ్చారు. ఈ సర్వీస్ లో మీరు అందరూ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీరు పొందొచ్చు అండ్ ఎకనామికల్ ప్రైస్ లో. అండ్ లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు ఇక్కడ ఏమైతే సర్వీసెస్ మీకు కావాలో అన్ని సర్వీసెస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ప్రైజెస్ కూడా వెరీ ఎకనామికల్ ప్రైస్ లో పెట్టాము. అండ్ విజయవాడలో కూడా లేని బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ని ఇక్కడ తీసుకొచ్చాము. ఈ రోజు మీరు అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి స్టీమ్ రూమ్, ఎక్స్పెషల్లీ స్టీమ్ రూమ్ ఉంది. హైడ్రా ఫేషియల్ మిషన్ తో ఫేషియల్స్ కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి. లైక్ హైడ్రా ఫేషియల్ మిషన్ అండ్ లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టు స్క్రబ్బర్స్. గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము వార్డు పర్యటనలో ఎక్కువగా టిడ్కో రిజిస్ట్రేషన్ అప్పగింతలపై సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని ఆదేశించిన దృష్ట్యా ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలియజేశారు. సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ రోజు 102 మంది లబ్ధిదారులు హాజరై వివిధ అంశాల వారీగా అర్జీలు సమర్పించారని, టిడ్కో కాలనీ నందు రిజిస్ట్రేషన్ కానివారు, మార్టిగేజ్ కానివారు, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ కానివారు, ఇతర కంప్లైంట్స్ అన్ని స్వయంగా పరిశీలించినట్లు, సమస్యలు అన్ని పరిష్కరించి
సాధ్యమైనంత త్వరగా వారికి ప్లాట్స్ అందచేయడం జరుగుతుందని సిటీ న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. అడుగుతున్నారు గవర్నమెంట్ ఎవరు ₹3 వడ్డీ తీసుకొచ్చి అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనకి మల్లాయపాలెంలో కట్టిన టిట్కో సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. గతంలో 8,900 మంది లబ్ధిదారులకు గాను కొంతమందికి సుమారుగా 7,000 మందికి గాను ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే విధంగా రిజిస్ట్రేషన్, మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా కట్టించుకుని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలా మంది బెనిఫిషరీస్ కి కొంతమంది డబ్బులు కట్టామని మా ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని, మాకు రిజిస్ట్రేషన్ చేయలేదని ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు గ్రీవెన్స్ లో మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరుగుతుంది. అదే విధంగా మా సిబ్బంది కూడా కొంతమంది బెనిఫిషరీస్ ని ట్రేస్ చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది లబ్ధిదారులు వార్డులు మూవ్ అయిపోవడం వల్ల చాలా మంది దొరకట్లేదు. దానికోసం ఈ రోజు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో, అదే విధంగా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వార్డు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది టిట్కో లబ్ధిదారులు ఫిర్యాదులు చెప్తున్నారని ఎమ్మెల్యే గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో గత 4 నెలల నుంచి ఇప్పటికే మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి రిజిస్ట్రేషన్ గానీ, మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్ గానీ చేసి సుమారుగా 1,800 మంది సమస్యలు అనేది పరిష్కరించి వాళ్ళకి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 1,400 మంది మోర్ట్గేజ్ రిజిస్ట్రేషన్, 1,000 మంది రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం వాళ్ళలో చాలా మంది బ్యాంక్ లోనికి ఇనెలిజిబుల్ కావడం, వాళ్ళకి సిబిల్ స్కోర్ వల్ల కానివ్వండి, లేకపోతే ఓవర్ ఏజ్ వల్ల కానీ వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ కాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాము. దానికి కూడా ప్రభుత్వము కొత్తగా బ్యాంక్స్ ఎక్కడైతే కుదరని సందర్భంలో ఈ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి, హౌసింగ్ లోన్ ఇచ్చే ఏజెన్సీస్, వాళ్ళతో కూడా టైప్ చేసి బెనిఫిషరీ బిల్డింగ్ ఉన్నప్పుడు బెనిఫిషరీను వాళ్ళతో టైప్ చేసి వాళ్ళ ద్వారా లోన్ తీసుకున్నా గానీ ఇల్లు ఇచ్చే విధంగా కొత్తగా మార్గదర్శకాలు వెలువరించడం జరిగింది. అందుకని ప్రజలకు వాళ్ళ ఫిర్యాదులు సేకరించి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. ఈ రోజు సుమారుగా ఇప్పటికే 100 మంది దాకా రావడం జరిగింది. ఇది మరలా వీళ్ళ ఫిర్యాదులు ఈ రోజు వచ్చిన ప్రతి ఫిర్యాదు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరలా వాళ్ళతో మా సంబంధించిన సెక్రటరీస్ కానివ్వండి, లేకపోతే మెప్మా సిబ్బంది కానీ మరలా మాట్లాడి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి మరలా ఎండార్స్మెంట్ రూపంలో ఆ వివరాలు అనేది మేము తెలపడం జరుగుతుంది. ఈ స్పెషల్ గ్రీవెన్స్ డేలు కూడా మరలా ఈ ప్రతి 15 రోజులకు ఒకసారి స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేదాకా టిట్కో మీద ప్రత్యేక శ్రద్ధతో మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ సభను కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జల వరలరాజు, భద్ర నాజర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి ఎండి సాదిక్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ చైతన్య నారాయణ, భాష్యం, రవీంద్ర భారతి, ఇతర ప్రైవేట్ కళాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏదైతే కనుక ఇప్పుడు ఏఎస్ఎఫ్ఐ సంబంధించి మన అన్నలు మాట్లాడారో వాళ్ళు ధరలు కానీ పడుకోవడానికి బెడ్స్ కూడా సరిగ్గా లేవు. వాటి గురించి ఫైట్ చేసి ఏదైతే ఎక్కడ హాస్టల్లో సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఎక్కడైతే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది వస్తుందో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో
గుడివాడలో విద్యాసభ నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. దీనివల్ల మెరిట్ విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం అయిపోతా ఉంది. అదేవిధంగా పేద ప్రజలకి ఉచిత వైద్యం దూరం అయిపోతా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్ లాగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. కళాశాల యాజమాన్యాలు పూర్తిగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. చదువుకునే పిల్లలు కూడా రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకునే పరిస్థితి కళాశాల నెలకొంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా ఈ గుడివాడలో కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు పూర్తిగా విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసి ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా విద్యార్థుల క్లాసుల పేరుతో స్పెషల్ క్లాసుల పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం, ఈ జిల్లా ఆర్ఏఓ కళ్ళు మూసుకుపోయినా లేదా చెవులు వినపట్లేదని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా చైతన్య చూసుకుంటే టీడీపీ సానుభూతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కటి కూడా ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ ఒక్కటంటే ఒకటి కనిపించట్లా. ఉన్నటువంటి కూడా మొత్తం శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ, భాష్యం, రవీంద్ర భారతి వీటివే ఉన్నాయి. అక్షరాలను ఈ రోజు అక్షరాలను ఈ రోజు దగ్గర చేసుకున్నటువంటి పేద పిల్లలంతా కూడా ఈ రోజు లక్షల రూపాయలు కడితే గానీ వాళ్ళకి అక్షరాలు దగ్గర అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మరి ముఖ్యంగా అయితే ఎక్కడ కూడా అధికారులు ప్రకటించినటువంటి సెలవు దినాల్లో కూడా ఈ రోజు సెకండ్ సాటర్డే కావచ్చు, ఆదివారం అని కావచ్చు, ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మేము మన లోకల్గా ఉన్నటువంటి కృష్ణా జిల్లా డిఓ గారు నేను ఏది చెప్తే అదే నేను చెప్పినట్టుగా నేను నడుస్తానని చెప్తాడు. అక్కడేమో ఎస్ఎస్సి బోర్డు ఏమో వాళ్ళు ఇబ్బంది సార్, ఇక్కడ వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, వరదల్లో వాటర్లో వాళ్ళు కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు పాఠశాల కళాశాలకు రాలేదండి, నేను చెప్తున్నా, నేను పర్మిషన్ ఇచ్చా అంటాడు. అంటే ఈ రోజు శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి కళాశాలకు కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకి ఈ డిఓ అమ్ముడు పోయాడా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మేల్కొలకపోతే విద్యార్థులకి ఒత్తిడికి గురి అవుతున్నారు, వారు ఆత్మహత్యలకు పాలవుతున్నారు. వారికి ఏ ఒక్కరికి ఏం జరిగినా గుడివాడలో కావచ్చు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా దానికి బాధ్యత ఎక్కున్నటువంటి కృష్ణా జిల్లా డిఓగానే ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి గుడివాడలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం మీరు పాఠశాలలో సెలవు దినాలు నిర్వహిస్తే మాత్రం